అనకాపల్లి బాణాసంచా ప్రమాదంపై కేసు నమోదైంది. ఘటనపై దర్యాప్తుకు 6 బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ టీం ఆధారాలను సేకరించింది. పరిమితికి మించి బాణాసంచా ఉండడంతోనే భారీ పేలుడు జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇక విశాఖ KGH లో 5గురికి చికిత్స కొనసాగుతోంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? శ్రీనివాస్, క్షతగాత్రులు ప్రస్తుతం మనం చూసుకుంటే నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో 2 చికిత్స పొందుతున్నారు. వాళ్ళిద్దరూ ప్రస్తుతం కొంతవరకు బాగానే ఉన్నారు, అంటే స్వల్ప గాయాలతోనే ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. మరొక 6గురిలో ఒకరు ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నారు. విశాఖ KH లో 5గురు చికిత్స పొందుతున్నారు. 5గురిలో కూడా ఒకరికి మాత్రం 90% కాలిన గాయాలున్నాయి, మరొకరికి 50% ఉన్నాయి, మరొకరికి 30%. 2 మహిళలు ఉన్నారు. ఒకరికి కాలు విరగడం జరిగింది, మరొక మహిళ పరిస్థితి మాత్రం నార్మల్ గానే ఉంది. ప్రస్తుతానికి అయితే అందరికీ కూడా చికిత్స అనేది కొనసాగుతుంది. మరొకరు ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు మనం చూసుకుంటే 16 మందిలో 8 చనిపోవడం జరిగింది, 8 మంది గాయాలయ్యి. ఒక 2 ఆ సమయంలో అక్కడ ఉన్నప్పుడు కూడా బయటికి రావడం వల్ల 2 పూర్తిగా సేఫ్ అయ్యారనేది. ఓవరాల్ గా ప్రమాదం జరిగిన 18 మంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఉదయాన్నే ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి ఆ గ్రామాలకి ఇప్పుడు కొద్దిసేపు క్రితమే 6 మృతదేహాలు పంపించారు. మరో 2 మృతదేహాలు కూడా మరి కాసేపులో రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.